కర్ణాటకలోని ధర్మస్థల్లో సామూహిక మృతదేహాల ఖననం అనే వార్త వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈ కేసు అంతటా కలకలం రేపుతోంది. తాజాగా ఈ కేసులో తన కుమార్తె అదృశ్యమైందని చెప్పిన మహిళ యూటర్న్ తీసుకుంది. 2003లో ధర్మస్థల ఆలయానికి వెళ్లి తన కూతురు అనన్య భట్ అదృశ్యమైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బెంగళూరు మహిళ సుజాత భట్ షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది. వాస్తవానికి తనకు అనన్య భట్ అనే కుమార్తె లేదని, గతంలో చెప్పిందంతా పూర్తిగా కల్పితమేనని ఒక ప్రైవేట్ యూట్యూబ్ ఇంటర్వ్యూలో వెల్లడించింది. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ధర్మస్థల కేసులో ఇప్పటికే కీలక వ్యక్తి మాట మార్చగా తాజాగా సుజాత భట్ అనే మహిళ మరో షాక్ ఇచ్చింది. 2023లో స్నేహితులతో కలిసి ధర్మస్థలకు వెళ్లిన తన కుమార్తె అనన్య భట్ అదృశ్యమైందని కొన్ని రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె ఇప్పుడు అదంతా కట్టుకథ అని తేల్చడంతో అధికారులు కంగుతింటున్నారు. గిరీష్ మట్టనవర్, టి జయంతి అనే ఇద్దరు వ్యక్తులు తనను అబద్ధం చెప్పేలా ప్రేరేపించారని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన కుటుంబానికి చెందిన భూమిని ధర్మస్థల ఆలయ నిర్వాహకులు అనుమతులు లేకుండా స్వాధీనం చేసుకోవడంతో అనన్య మిస్సింగ్ కథను అల్లినట్లు సుజాత భట్ చెప్తోంది. ఈ పనికి తాను ఎవరి నుంచి డబ్బులు తీసుకోలేదని, ఇది తప్పేనని అంటోంది. ఇదిలా ఉంటే 100కి పైగా మృతదేహాలను ధర్మస్థల ఆలయ పరిసర ప్రాంతాల్లో పాతిపెట్టారని ఫిర్యాదు చేసిన భీమాను సిట్ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. భీమా ఫిర్యాదు ప్రకారం తవ్వకాలు జరిపినా ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో పారిశుద్ధ్య కార్మికుడిని విచారించగా తానిచ్చిన సమాచారమంతా అబద్ధమేనని ఒప్పుకున్నాడు. అతడి స్టేట్మెంట్ రికార్డ్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వం నియమించిన సిట్ బృందం ఈ మొత్తం వ్యవహారాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే జరిగిన తవ్వకాల్లో కీలక ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసులో అసలు వాస్తవాలు ఏంటన్నది ఇంకా స్పష్టంగా తేలాల్సి ఉంది. ధర్మస్థల పుణ్యక్షేత్రంపై అనవసర ఆరోపణలు చేయడం తగదని బీజేపీ నాయకులు శుక్రవారం నగరంలో ర్యాలీ చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్ రెడ్డి నేతృత్వంలో నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక మతి స్థిమితం లేని వ్యక్తి, అది ఎవరో డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తుల మాటలు ఆధారంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం సిగ్గుచేటని సీఎంపై నిప్పులు చెరిగారు. హిందుత్వాన్ని దెబ్బతీసే విధంగా కొందరు వ్యక్తులు కావాలనే ధర్మస్థలపై నిందలు వేశారని అన్నారు. అనంతరం డీసీ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు వినతి పత్రం అందజేశారు. మరోవైపు కర్ణాటకలోని ధర్మస్థల పుణ్యక్షేత్రంలో సామూహిక ఖననాలు చేశానంటూ తప్పుడు ఫిర్యాదు చేసిన ముసుగు మనిషి ముసుగును తొలగించారు అధికారులు. అతడు మాండ్యాకు చెందిన సిఎస్ చిన్నయ్యగా వెల్లడించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.